ఓం శాంతి 3/8/2025 రివైజ్ 28/3/2006 విశ్వంలోని ఆత్మలను దుఃఖాల నుండి విడిపించేందుకు మనస సేవను పెంచండి. సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వండి. ఈరోజు సర్వ ఖజానాలకు యజమాని అయిన బాప్దాదా తమ నలువైపులా ఉన్న సర్వ ఖజానాలతో సంపన్న పిల్లలను చూస్తున్నారు. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని సర్వ ఖజానాలకు యజమానిగా చేశారు. ఇచ్చేవారు ఒక్కరే మరియు సర్వులకు ఒకే సమానంగా సర్వ ఖజానాలను ఇచ్చారు. కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ ఇవ్వలేదు. ఎందుకంటే తండ్రి తరగని ఖజానాలకు యజమాని. అనంతమైన ఖజానా ఉంది. అందుకే ప్రతి బిడ్డ తరగని ఖజానాకు యజమాని. బాప్దాదా పిల్లలందరికీ ఒకే విధంగా మరియు ఒకే సమానంగా ఇచ్చారు. కానీ ధారణ చేసే వారిలో కొందరు అన్ని ఖజానాలను ధారణ చేసే వారిగా ఉన్నారు. మరికొందరు యథాశక్తి ధారణ చేసే వారిగా ఉన్నారు. కొందరు నంబర్ 1గా ఉన్నారు, కొందరు నంబర్ 2గా ఉన్నారు. ఎవరు ఎంతగా ధారణ చేశారు అన్నది వారి ముఖము ద్వారా, నయనాల ద్వారా ఖజానాల నశ స్పష్టంగా కనిపిస్తుంది. ఖజానాలతో నిండుగా ఉన్న ఆత్మ తన ముఖము ద్వారా, నయనాల ద్వారా సంపన్నంగా కనిపిస్తుంది. ఉదాహరణకు స్థూలమైన ఖజానాను ప్రాప్తి చేసుకున్న ఆత్మల నడవడిక ద్వారా, ముఖము ద్వారా తెలిసిపోతుంది కదా, బాగా డబ్బులున్నవారు అని. అదేవిధంగా ఈ అవినాశి ఖజానాల నశ, ఖుషి స్పష్టంగా కనిపిస్తుంది. సంపన్నత యొక్క నశ నిశ్చింత చక్రవర్తులుగా చేస్తుంది. ఎక్కడైతే ఈశ్వరీయ నశ ఉంటుందో అక్కడ చింత ఉండదు. నిశ్చింత చక్రవర్తులుగా దుఃఖరహిత పురానికి చక్రవర్తులుగా అయిపోతారు. మరి ఈశ్వరీయ ఖజానాలతో సంపన్నంగా ఉన్నటువంటి మీరందరూ నిశ్చింత చక్రవర్తులే కదా. మీరందరూ దుఃఖరహిత పురానికి చక్రవర్తులు. ఏదైనా చింత ఉందా? ఏదైనా దుఃఖం ఉందా? ఏమవుతుందో, ఎలా అవుతుందో అనే చింత కూడా లేదు. త్రికాలదర్శి స్థితిలో స్థితమై ఉండే వారికి ఏదైతే జరుగుతూ ఉందో అదంతా మంచిదే, ఏదైతే జరగనున్నదో అది ఇంకా మంచిదే అని తెలుసు. ఎందుకు? సర్వశక్తివంతుడైన తండ్రికి మీరు సాథీలు, తోడుగా ఉండేవారు. బాప్దాదా సదా మా హృదయంలో ఉంటారు మరియు మేము సదా తండ్రి హృదయ సింహాసనంపై ఉంటాము అని ప్రతి ఒక్కరికి నశ ఉంది. ఇలాంటి నశ ఉంది కదా. ఎవరైతే హృదయ సింహాసన అధికారిగా ఉంటారో వారి సంకల్పంలోనే కాదు, స్వప్నంలో కూడా అంశమాత్రంగా కూడా దుఃఖం యొక్క అల రాజాలదు. ఎందుకు? సర్వ ఖజానాలతో నిండుగా ఉన్నారు. నిండుగా ఉన్న వస్తువులో అలజడి ఉండదు. నిండుకుండా తొనకదు అంటారు కదా, అలాగా. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లల యొక్క సంపన్నతను చూశారు. బాప్దాదా ప్రతి ఒక్కరి జమా ఖాతాను చెక్ చేశారు. ఖజానాలు అయితే తరగనంతగా లభించాయి, కానీ ఏ ఖజానాలు అయితే లభించాయో వాటిని కార్యంలో ఉపయోగించి సమాప్తం చేశారా? లేక లభించిన ఖజానాలను కార్యంలో ఉపయోగించి ఇంకా పెంచుకున్నారా? ప్రతి ఒక్కరి ఖాతాలో ఎంత శాతం జమ ఉంది? ఎందుకంటే ఈ ఖజానాలు కేవలం ఈ సమయం కొరకే కాదు, ఈ ఖజానాలు భవిష్యత్తులో కూడా మీ తోడుగానే నడవాలి. జమ చేసుకున్నది మీ వెంట వస్తుంది కనుక బాప్దాదా పర్సెంటేజ్ను చూశారు. ఏం చూశారు? సేవ అయితే పిల్లలందరూ యథాయోగం లేక యథాశక్తి చేస్తున్నారు. కానీ సేవ యొక్క ఫలం ఏదైతే జమ అవ్వాలో అందులో తేడా వచ్చేస్తుంది. చాలామంది పిల్లల జమా ఖాతాను చూశారు. చాలా సేవ చేస్తారు, కానీ ఆ సేవ ఫలం జమ అయిందా? మీరు చేసినటువంటి సేవకు ఫలితం లేదా అన్నదానికి గుర్తులేమిటి? సేవ ఏదైనా ఉండవచ్చు, అనగా మనసా సేవ కానీ, వాచా సేవ కానీ, కర్మణా సేవ కానీ, మూడింటికి 100% మార్కులు ఉంటాయి. మూడింటిలో 100 మార్కులు ఉంటాయి. సేవ అయితే చేశారు, కానీ సేవ చేసే సమయంలో లేక సేవ చేసిన తర్వాత మీ మనస్సులో స్వయం పట్ల సంతుష్టంగా ఉండాలి.
మరియు దానితో పాటు ఎవరి సేవ చేశారో, ఎవరైతే సేవలో సాథీలుగా అవుతారో, లేక సేవ చేసే వారిని ఎవరైతే చూస్తున్నారో, వింటున్నారో, వారు కూడా సంతుష్టంగా అయితే జమ అయ్యింది అని అర్థం చేసుకోండి. స్వయం యొక్క సంతుష్టత, సర్వుల సంతుష్టత ఈ రెండు లేకుంటే జమా ఖాతాలో పర్సెంటేజ్ తగ్గిపోతుంది. ఇంతకు ముందు కూడా యథార్థమైన సేవ యొక్క విధిని తెలిపించాం. 3 విషయాలు విధిపూర్వకంగా ఉంటే జమ అవుతుంది అని వినిపించాం. అవి: ఒకటి నిమిత్త భావము, రెండవది నిర్మాణ భావన, 3 నిర్మల స్వభావం. నిర్మల వాణి, భావము, భావన మరియు స్వభావం మాట. ఈ 3 విషయాలలో ఒకవేళ ఏ ఒక్కటి తక్కువగా ఉన్నా, 1, 2 లేకున్నా, లేక 2 ఉండి 1 లేకపోయినా ఆ బలహీనత జమ యొక్క శాతాన్ని తగ్గించేస్తుంది. నిమిత్త భావం అంటే బాబా నన్ను ఇక్కడ ఉంచారు, నాది కాదు బాబాది సేవ అన్ని. నిర్మాణ భావం నమ్రతగా చేయాలి. నిమిత్తంగా భావిస్తే నమ్రత గుణం కూడా వస్తుంది. స్వభావం కూడా మూడవది నిర్మలంగా ఉంటుంది. కనుక 4 సబ్జెక్టులలో జ్ఞానము, యోగము, ధారణ, సేవలో మా ఖాతా జమ అయి ఉందా? ఇప్పుడు చెప్పినటువంటి విషయాలలో మా జమా ఖాతా ఉందా? ఇలా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. బాప్ దాదా చూశారు భావము, భావన, ఈ 4 విషయాలు. భావము, భావన ఏదైతే వినిపించానో ఈ 4 విషయాలు, వాటి ప్రమాణంగా చాలామంది పిల్లల సేవా సమాచారం అయితే చాలా ఉంది, కానీ జమ ఖాతా తక్కువగా ఉంది. ప్రతి ఖజానాను చెక్ చేసుకోండి. జ్ఞాన ఖజానా అనగా ఏదైతే సంకల్పము, కర్మ చేశారో దానిని నాలెడ్జ్ఫుల్గా చేశారా? సాధారణంగా అయితే చేయలేదు కదా. యోగము అనగా సర్వశక్తుల ఖజానా నిండుగా ఉండాలి. కనుక ప్రతిరోజు మీ దినచర్యలో సమయ ప్రమాణంగా, సమయానికి అనుగుణంగా ఏ శక్తి అవసరమో అదే సమయంలో ఆ శక్తి మీ ఆర్డర్లో ఉండినదా అని చెక్ చేసుకోండి. మాస్టర్ సర్వశక్తివాన్ అంటేనే యజమాని అని అర్థం. అంతేగాని సమయం గడిచిపోయిన తర్వాత శక్తి గురించి ఆలోచిస్తూ ఉండిపోవడం కాదు. ఒకవేళ సమయానికి ఆర్డర్ చేసిన వెంటనే శక్తి ప్రత్యక్షం అవ్వడం లేదు అంటే, ఒక శక్తినైనా మీ ఆజ్ఞ అనుసారం నడిపించలేకపోతే నిర్విఘ్న రాజ్యం యొక్క అధికారిగా ఎలా అవుతారు? కనుక శక్తుల ఖజానా ఎంత జమ అయింది? ఎవరైతే సమయానికి కార్యంలో ఉపయోగిస్తారో వారిదే జమ అవుతుంది. నా ఖాతా ఎలా ఉంది అని చెక్ చేసుకుంటూ వెళ్తున్నారా? ఎందుకంటే బాప్ దాదాకు పిల్లలందరిపై అతి ప్రేమ ఉంది. పిల్లలందరి జమా ఖాతా భర్పూర్గా ఉండాలి అని బాప్ దాదా కోరుకుంటున్నారు. అదేవిధంగా ధారణలో కూడా నిండుగా ఉండాలి. ఈ సబ్జెక్ట్లో కూడా ధారణకు గుర్తు ప్రతి కర్మ గుణ సంపన్నంగా ఉంటుంది. ఏ సమయంలో ఏ గుణం యొక్క అవసరం ఉందో ఆ గుణము ముఖము మరియు నడవడికలో ప్రత్యక్షంగా కనిపించాలి. ఒకవేళ ఏదైనా గుణం లోటుగా ఉంటే, ఉదాహరణకు కర్మ చేసే సమయంలో సరళత, మధురతకు బదులు కొద్దిగా ఆవేశము లేక అలసట కారణంగా మీ మాటలు, మీ ముఖము మధురంగా లేకుండా సీరియస్గా ఉంటే అప్పుడు గుణ సంపన్నులు అని అన్నారు కదా. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఏవైతే నా గుణాలు ఉన్నాయో ఆ గుణాలు ప్రత్యక్షం అవ్వాలి. ఇప్పుడు క్లుప్తంగా వినిపిస్తూ ఉన్నాను, తర్వాత వివరంగా చెప్తారు బాబా. అదేవిధంగా సేవలో సేవాదారుల అన్నింటికంటే మంచి గుర్తు స్వయం కూడా సదా తేలికగా, లైట్గా, సదా హర్షితంగా కనిపించాలి. సేవ యొక్క ఫలితం ఏమిటి? ఖుషి. ఒకవేళ సేవ చేస్తూ సంతోషం మాయమైపోతే సేవా ఖాతా జమ అవ్వదు. సేవ చేశారు, సమయము ఇచ్చారు, శ్రమపడ్డారు కనుక కొంత శాతమే జమ అయింది. వ్యక్తంగా అయితే పోదు, కానీ ఎంత శాతంలో జమ అవ్వాలో అంత అవ్వడం లేదు. అదేవిధంగా సంబంధ సంపర్కాలకు గుర్తు ఏమిటి? ఆశీర్వాదాలు ప్రాప్తించాలి. ఎవరి సంబంధ సంపర్కంలోకి వచ్చినా
వారి మనస్సు నుండి మీ పట్ల ఆశీర్వాదాలు వెలువడాలి. చాలా బాగుంది అని కేవలం బాహ్యంగా బయటికి చెప్పడం కాదు, హృదయం నుండి ఆశీర్వాదాలు వెలువడాలి. ఒకవేళ ఇలాంటి ఆశీర్వాదాలు లభిస్తే, ఈ ఆశీర్వాదాలు లభించడం అనేది చాలా సహజ పురుషార్థానికి సాధనం. మీరు ఉపన్యాసం చేయకున్నా, మనస సేవ కూడా అంత శక్తిశాలిగా చేయకున్నా, క్రొత్త క్రొత్త ప్లాన్లు తయారు చేయడం రాకపోయినా ఏం పర్వాలేదు. అన్నిటికంటే సహజ పురుషార్థం యొక్క సాధనం ఆశీర్వాదాలు తీసుకోండి, ఆశీర్వాదాలు ఇవ్వండి. బాప్ దాదా చాలామంది పిల్లల మనస సంకల్పాలను గ్రహిస్తారు. చాలామంది పిల్లలు సమయానుసారం పరిస్థితుల అనుసారం ఏమని చెప్తారు అంటే, ఒకవేళ ఎవరైనా చెడు పని చేస్తే వారికి ఆశీర్వాదాలు ఎలా ఇవ్వాలి, వారిపై కోపం వస్తుంది కదా, ఆశీర్వాదం అంటే మంచిగా ఎలా అనుకోవాలి అని భావిస్తున్నారు. క్రోధానికి పిల్ల పాపలు కూడా చాలా ఉన్నాయి. వారైతే చెడు పని చేశారు, వారు చెడ్డవారు అని మీరు కరెక్ట్గానే అర్థం చేసుకున్నారు. అది చెడు అని మీరు మంచిగానే నిర్ణయించారు, అర్థము చేసుకున్నారు. కానీ ఒకటేమో అర్థం చేసుకోవడం, రెండవది వారి చెడు పనిని, చెడు మాటలను మీ మనస్సులో ఇముడ్చుకోవడం. అర్థం చేసుకోవడము మరి ఇముడ్చుకోవడం రెండింటిలో తేడా ఉంది. ఒకవేళ మీరు వివేకవంతులైతే, వివేకవంతులు ఏదైనా చెడు వస్తువును తమ వద్ద ఉంచుకుంటారా? చెడు అని తెలుసు, అర్థం చేసుకున్నారు, కానీ చెడు వస్తువును ఉంచుకోరు కదా. ఆ చెడును మీరు మనస్సులో ఉంచుకున్నారు అంటే చెడు వస్తువును మీ వద్ద సంభాళించి జాగ్రత్తగా పెట్టుకున్నట్లు. అర్థం చేసుకోవడం వేరే, ఇముడ్చుకోవడం వేరే. వివేకవంతులుగా అవ్వడం మంచిదే, అలా అవ్వండి, కానీ ఇముడ్చుకోకండి. వీరు ఇలాంటి వారే అని అనుకున్నారు అంటే లోపల ఇమిడ్ చేసుకున్నారు. అలా భావించి వ్యవహారంలోకి రావడం వివేకవంతుల లక్షణం కాదు. కనుక బాప్ దాదా చెక్ చేశారు. ఇప్పుడు సమయం దానంతటదే సమీపంగా రాదు, మీరు తీసుకురావాలి. 10 సంవత్సరాలు పడుతుందా, 20 సంవత్సరాలు పడుతుందా, ఎంత సమయం పడుతుందో కొద్దిగా సూచననివ్వండి అని చాలామంది అడుగుతారు బాబాను. తండ్రినైతే చాలా ప్రశ్నలు అడుగుతారు. ఈరోజు తండ్రి పిల్లలను ప్రశ్నిస్తూ ఉన్నారు. సమయాన్ని దగ్గరగా తీసుకొచ్చేది ఎవరు, సమీపంగా తీసుకొచ్చేవారు ఎవరు? ఇదైతే డ్రామాయే, కానీ నిమిత్తులు ఎవరు? ఎవరు ఆపితే ఉదయం ఆగి ఉంది అని మీ పాట కూడా ఒకటి ఉంది, పాట ఉంది కదా. కనుక ఉదయాన్ని తీసుకొచ్చేవారెవరు? వినాశకారులైతే వినాశనం చెయ్యాలి, వినాశనం చెయ్యాలి అని తప్పిస్తున్నారు, ఎప్పుడప్పుడు బాంబులు వేస్తామా అని. కానీ నవ నిర్మాణం చేసేవారు ఇంత రెడీగా ఉన్నారా? ఒకవేళ పాతది సమాప్తమైపోయి క్రొత్తది నిర్మాణం అవ్వకుంటే ఏమవుతుంది? కనుక బాప్ దాదా ఇప్పుడు తండ్రి రూపానికి బదులు టీచర్ రూపాన్ని ధారణ చేశారు. 2006లో తండ్రి రూపము కాకుండా టీచర్ రూపము అంటున్నారు. అప్పుడు హోంవర్క్ ఇచ్చాను కదా, టీచర్ అంటే హోంవర్క్ ఇస్తారు. హోంవర్క్ ఎవరిస్తారు? టీచర్. ఇక చివరిది సద్గురువు పాత్ర. కనుక సంపన్న మరియు సంపూర్ణ స్థితి ఎంతవరకు తయారైంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సద్గురువు పార్ట్ కూడా అయిపోయింది. కొద్దిగానే 2 గంటలు వచ్చి చెప్పేసి వెళ్ళిపోయేవారు. అప్పుడు సద్గురు పార్ట్, మేరా బాబా మంత్రంలాగా చెప్పారు బాబా. 2 గంటలు కూడా ఇదే విషయాన్ని గురించే, అది కూడా అయిపోయింది. ఇక సాక్షిగా పైన ఉన్నారు. దగ్గరలో ధర్మరాజు పార్ట్, లెక్కాచారం చూసేది, దాని గురించే బాబా చెప్తున్నారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సంపన్న సంపూర్ణ స్థితి ఎంతవరకు తయారైంది? ధ్వని నుండి అతీతంగా అవ్వడం మరియు ఈ ధ్వనిలోకి రావడం, అశరీర అభ్యాసం రెండు సమానంగా ఉన్నాయా? వెళ్ళడం రావడం ఎలాగైతే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ధ్వనిలోకి రావడం సహజము, అదేవిధంగా ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఈ శబ్ద ప్రపంచం నుండి అతీతంగా అవ్వగలుగుతూ ఉన్నారా? సెకండ్లో ధ్వనిలోకి ఎలా రాగలరో అలా సెకండ్లో ధ్వని నుండి అతీతంగా అయిపోవాలి. ఇంత అభ్యాసం ఉందా? ఎలాగైతే శరీరం ద్వారా ఎప్పుడు కావాలో ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్ళి రాగలరు కదా, అలాగే మనస్సు బుద్ధి ద్వారా ఎప్పుడు కావాలో ఎక్కడికి కావాలో ఎంత సమయం అక్కడ ఉండాలో అక్కడికి వెళ్ళి రాగలరా? ఎందుకంటే అంతిమంలో ఎవరైతే సెకండ్లో ఏది కావాలో ఎలా కావాలో దేనిని ఆర్డర్ చేయాలనుకుంటారో అలా అందులో సఫలమయ్యే వారికే పాస్ మార్కులు లభిస్తాయి.
సైన్స్ వారు కూడా సహజంగా కూడా ఉండాలి, మరియు తక్కువ సమయంలో కూడా జరగాలి అనేదే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి స్థితి మీకు ఉందా? నిమిషాల వరకు వచ్చారా? సెకండ్‌లో వరకే వచ్చారా? ఎంతవరకు చేరుకున్నారు? ఎలాగైతే లైట్ హౌస్, మైట్ హౌస్ స్విచ్ ఆన్ చేస్తూనే సెకండ్‌లో తమ లైట్‌ను వ్యాపిస్తాయో, అలా మీరు సెకండ్‌లో లైట్ హౌస్‌గా అయ్యి నలువైపులా లైట్‌ను వ్యాపింప చేయగలరా? ఈ స్థూలమైన కన్ను ఒక స్థానంలో కూర్చొని ఉన్నా దూరం వరకు చూడగలదు కదా! తన దృష్టిని వ్యాపింప చేస్తుంది కదా! అలాగే మీ మూడవ నేత్రము ద్వారా ఒకే చోట్లో కూర్చొని నలువైపులా వరదాత, విధాతగా అయ్యి దృష్టి ద్వారా తృప్తిపరచగలరా? అన్ని విషయాలు మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉన్నారా? మీ మూడవ నేత్రం ఇంత స్వచ్ఛంగా, స్పష్టంగా ఉందా? అన్ని విషయాలలో ఒకవేళ కొద్దిగానైనా బలహీనత ఉంటే దానికి కారణం ఆ హద్దు యొక్క నేను మరియు నాది అనే ఆకర్షణ అని ఇంతకు ముందు కూడా వినిపించాం. నేను అనే దాని గురించి స్పష్టం చేస్తాం. హోంవర్క్ కూడా ఇచ్చాం. 2 రకాల నేను అనే భావనను సమాప్తం చేసి ఒక నేను అనే భావనను ఉంచుకోవాలి. అందరూ ఈ హోంవర్క్ చేశారా? ఎవరైతే ఈ వర్క్లో సఫలమయ్యారో వారి చేతులెత్తండి. బాప్తాద అందరినీ చూశారు. ధైర్యం ఉంచుకోండి, భయపడకండి, చేతులెత్తండి. మీకు శుభాకాంక్షలు లభిస్తాయి. చాలా కొద్ది మందే ఉన్నారు. వీరందరి చేతులను టీవీలో చూపించండి. చాలా కొద్ది మందే చేతులు ఎత్తారు. ఇప్పుడు ఏం చేయాలి? అందరికీ తమపై తమకు నవ్వు కూడా వస్తోంది. మంచిది. నేను అనేది ఒకటి, నాది అనేది నేను 2 అనుకోండి. ఒకటి అది అనుకోవాలి టోటల్గా. రెండవ హోంవర్క్ క్రోధాన్ని వదలడం. ఇదైతే సహజమే కదా! మరి క్రోధాన్ని ఎవరు వదిలివేస్తారు? ఇన్ని రోజులలో ఎవరు క్రోధం చేసుకోలేదు? ఇందులో చాలామంది చేతులెత్తారు. ఈ విషయంలో కొద్దిగా ఎక్కువ మంది ఉన్నారు. ఎవరైతే క్రోధం చేసుకోలేదు అని చెప్తున్నారో వారి చుట్టుప్రక్కల ఉన్న వారిని కూడా అడుగుతాం. ఇంట్లో వారు సంబంధ సంపర్కంలో ఎందుకంటే వారికే బాగా తెలుస్తుంది కోపం చేసుకున్నారా లేదా అని. చేతులెత్తిన వారు లేచి నిలబడండి. చాలా మంచిది. క్రోధం చేసుకోలేదా? సంకల్పంలో మనస్సులో క్రోధం వచ్చిందా? అయినప్పటికీ మీకు శుభాకాంక్షలు. ఒకవేళ మనసులో వచ్చి నోటి ద్వారా చేసుకోలేదు కదా, కనుక శుభాకాంక్షలు. కనుక ఈ ఫలితం యొక్క లెక్కతో మీరే చూసుకోండి. స్థాపన కార్యము అనగా స్వయాన్ని అన్ని గుణాలతో, శక్తులతో సంపన్నంగా చేసుకోవడం మరియు సర్వాత్మలకు ముక్తి వారసత్వాన్ని ఇప్పించే కార్యం సంపన్నమైందా? స్వయాన్ని జీవన్ముక్తి స్వరూపంగా చేసుకోవడం మరియు సర్వాత్మలకు ముక్తి వారసత్వాన్ని ఇప్పించడమే స్థాపనాకర్తలైన ఆత్మల శ్రేష్ఠ కర్మ. అందుకే బాప్తాద అడుగుతున్నారు, సర్వ బంధనాల నుండి ముక్తులుగా జీవన్ముక్తి స్థితికి సంగమ యుగంలోనే చేరుకోవాలా, లేక సత్యుగంలో చేరుకోవాలా? సంగమ యుగంలో సంపన్నం అవ్వాలా, లేక అక్కడ కూడా రాజయోగం చేసి నేర్చుకోవాలా? సంపన్నంగా అయితే ఇక్కడే అవ్వాలి కదా, సంపూర్ణంగా కూడా ఇక్కడే అవ్వాలి. సంగమ యుగంలో సమయం కూడా అన్నిటికంటే గొప్ప ఖజానా. కనుక ఎవరు ఆపితే ఉదయం ఆగి ఉందో చూడండి. కనుక బాప్తాద ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే పిల్లలే తండ్రి యొక్క ఆశా దీపాలు. కనుక మీ ఖాతాను మంచి రీతిగా చెక్ చేసుకోండి. చాలామంది పిల్లలు మౌజీరామ్ అంటే విశ్రాంతిగా ఆనందంలో నడుస్తూ ఉండడాన్ని కూడా బాప్దాదా చూశారు. ఏమి జరిగినా అది మంచిదే, ఇప్పుడే ఆనందాలను జరుపుకుందాం, సత్యుగంలో ఎవరు చూశారులే, ఎవరికి తెలుస్తుందిలే అని భావిస్తున్నారు. కనుక జమ చేసుకునే ఈ ఖాతాలో ఇలాంటి మౌజీలాల్, మౌజీరామ్గా ఉండే పిల్లలను కూడా చూశారు. ఆనందాన్ని జరుపుకోండి అని ఇతరులకు కూడా చెప్తారు. అరే తినండి, తాగండి, ఆనందంగా ఉండండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, అది చూడండి, ఇలాగ చెప్తారు. అలాగే ఆనందాలను జరుపుకోండి అని తండ్రి కూడా అంటారు. ఒకవేళ కొంతలోనే రాజీ అయిపోయే వారైతే అలాగే రాజీ అయిపోండి. వినాశీ సాధనాల ఆనందం అల్పకాలానికి మాత్రమే ఉంటుంది. బాబా ఇచ్చేది సదాకాల ఆనందం. ఈ ఆనందాన్ని వదిలి అల్పకాల సాధనాల ఆనందంలో ఉండాలి అని కోరుకుంటే బాప్తాద ఏమంటారు? సూచన ఇస్తారు. ఇంకేం చేస్తారు? ఎవరైనా వజ్రాల గనికి వెళ్ళి
కేవలం 2 వజ్రాలు తీసుకొని సంతోషపడితే, మిగతా వారు ఎంత వీలైతే అంత నింపుకొని వెళ్ళాలి అని భావిస్తే వారు ఎలాంటి వారు? వీరినేమంటారు? 2 వజ్రాలే తీసుకున్న వారిని. కనుక అలాంటి వారిగా అవ్వకండి. అతీంద్రియ సుఖం యొక్క ఆనందాల ఊయలలో ఊగండి. అవినాశి ప్రాప్తులనే ఊయలలో ఆనందంగా ఊగండి. డ్రామాలో చూడండి, మాయ యొక్క పాత్ర కూడా విచిత్రమైనది. ఈ సమయంలోనే ఎలాంటి సాధనాలు వెలువడ్డాయి అంటే అవి ఇంతకుముందు లేనే లేవు. కానీ సాధనాలు లేనప్పటికీ ఎవరైతే సాధన చేశారో, సేవ చేశారో వారు కూడా దాదీలందరూ ఉదాహరణగా మీ ఎదురుగానే ఉన్నారు కదా. అప్పుడు ఈ సాధనాలు ఉండినాయా? కానీ సేవ ఎంత బాగా జరిగింది. క్వాలిటీ ఆత్మలు వచ్చారు కదా. ఆది రత్నాలైతే తయారైపోయారు కదా. ఈ సాధనాలలో ఆకర్షణ ఉంది. సాధనాలను ఉపయోగించడం తప్పు అని అనడం లేదు, కానీ సాధనను మర్చిపోయి సాధనాలలో నిమగ్నమవ్వడం తప్పు. బాప్దాదా అంటున్నారు, సాధనాలు జీవితం యొక్క ఎగిరే కళకు సాధనము కాదు, ఆధారము కాదు. సాధనయే ఆధారం. ఒకవేళ సాధనకు బదులు సాధనాలను ఆధారంగా చేసుకుంటే వస్తువులను చూసి, డబ్బు చూసి, ఇంటిని చూసి, కారు చూసి ఇలాగా వాటినే బాగుందిలే అనుకుంటే దేనినైనా సరే, ఒకటైనా సరే ఫలితం ఏమవుతుంది? వినాశి అయిన సాధనాల ద్వారా ఏ ఫలితం ఉంటుంది? అవినాశి అయిన సాధన ద్వారా ఏ ఫలితం ఉంటుంది? మంచి రీతిలో అర్థం చేసుకోవాలి. మంచిది. నలువైపులా ఉన్న పిల్లల పురుషార్థం మరియు ప్రేమ యొక్క సమాచార లెటర్స్ బాప్దాదాకు లభించాయి. ఇది చేస్తాము, అది చేస్తాము అనే పిల్లల ఉమంగ్ ఉత్సాహాల సమాచారం విని బాప్దాదా సంతోషిస్తారు. ఇప్పుడు కేవలం ఏదైతే ధైర్యం ఉంచుకున్నారో, ఉత్సాహ ఉల్లాసాలు ఉంచుకున్నారో వాటిపై మాటికి అటెన్షన్ ఉంచి ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. ఇవే పిల్లలందరి పట్ల బాప్దాదా యొక్క హృదయపూర్వక ఆశీర్వాదాలు. నలువైపులా సంకల్పము, మాట, కర్మ, సంబంధ సంపర్కాలలో సంపన్నంగా ఏ శ్రేష్ఠాత్మలందరికీ సదా స్వదర్శన చేసుకునే స్వదర్శన చక్రధారి పిల్లలకు సదా దృఢ సంకల్పం ద్వారా మాయాజీతులుగా అయ్యి తండ్రి ముందు స్వయాన్ని ప్రత్యక్షం చేసే మరియు విశ్వం ముందు తండ్రిని ప్రత్యక్షం చేసే సర్వీస్ఫుల్, నాలెడ్జ్ఫుల్, సక్సెస్ఫుల్ పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు, హృదయపూర్వక పదమాపదం రెట్ల ఆశీర్వాదాలు మరియు నమస్తే. వరదానం: సత్యమైన స్వచ్ఛమైన హృదయం యొక్క ఆధారంతో మొదటి నంబర్ తీసుకొని దిలారాం పసంద్ భవ. హృదయాభిరాముడైన తండ్రికి సత్యమైన హృదయం కల పిల్లల ఇష్టం. ప్రాపంచిక బుద్ధి లేకపోయినా సత్యమైన స్వచ్ఛమైన హృదయం ఉంటే మొదటి నంబర్ తీసుకుంటారు. ఎందుకంటే తండ్రి ఎంత గొప్ప బుద్ధిని ఇస్తారు అంటే ఈ బుద్ధితో రచయితను తెలుసుకోవడం ద్వారా రచన యొక్క ఆది మధ్య అంత్యముల జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటారు. కనుక సత్యమైన స్వచ్ఛమైన హృదయం యొక్క ఆధారం పైననే నంబర్ తయారవుతుంది. సేవ యొక్క ఆధారంతో కాదు, సత్యమైన హృదయంతో చేసిన సేవా ప్రభావం హృదయం వరకు చేరుకుంటుంది. బుద్ధిజీవులు అంటే అతి తెలివి చూపించేవారు పేరును సంపాదిస్తారు. మంచి హృదయం కలవారు ఆశీర్వాదాలు సంపాదించుకుంటారు. స్లోగన్: సర్వుల పట్ల శుభచింతన మరియు శుభకామన ఉంచుకోవడమే సత్యమైన పరోపకారం. అవ్యక్త సూచన: సహజ యోగిగా అయ్యి పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఏ పిల్లలైతే సదా పరమాత్మ ప్రేమలో లవ్లీన్గా అనగా నిమగ్నమై ఉంటారో వారి ప్రకాశం, నశ మరియు అనుభూతి యొక్క కిరణాలు ఎంత శక్తిశాలిగా ఉంటాయి అంటే ఏదైనా సమస్య సమీపంగా రావడం ఏమిటి, కన్నెత్తి కూడా చూడలేదు. వారికి ఎప్పుడు ఏ ప్రకారమైన శ్రమ కూడా ఉండదు. ఓం శాంతి.